హాయ్ అండి, వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదండి? బాబాదేవులు అందరూ బాగుండాలండి. మనం చేసుకోబోయే వంట గోంగూర తోటకూర పులుసు అండి. ఇది చాలా బాగుంటుంది అండి. సరే, మనం కిచెన్లోకి వెళ్ళి చేసుకుందాము. చూడండి, ఇందులో కుక్కర్లో చేస్తున్నాను నేను. విడిగా కూడా వండుకోవచ్చు. కుక్కర్లో అయితే మనకి ఈజీగా ఎమ్మట అయిపోతుంది. అంత ఫ్రెష్ అంటే అంత ఫ్రెష్ అండి. తోటకూర పచ్చిగా తినాలని అంత ఫ్రెష్. సో భలే బాగుంది అసలు. మాకైతే తోటకూర ఇవి బాగా వాడుకుంటామండి ఇంట్లో. అచ్చంగా ఆకుకూరలు తినేవాళ్ళని చూడండి, మామూలుగా నాన్ వెజ్ అవి తినేవాళ్ళని చూడండి. మీరు ఎలా ఉంటారో, వాళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు ఎలా ఉంటారో మీకే తెలిసింది. ఆకుకూరలు అంటే చాలా చాలా మంచిది అసలు హెల్త్కి. మనకి ప్రతి డాక్టర్ కూడా మీరు ఆకుకూర వాడుకోండి అని చెప్తారు. చూడండి, వెళ్తే మనం ఇగో ఇందులో గోంగూర వేస్తా చూడండి. ఇగో ఇందులో గోంగూరే కాదండి, చింత చిగురు కూడా వేసి పెట్టుకోవచ్చు. తోటకూర చింత చిగురు పులుసు కూడా. చూడండి, ఇక గోంగూర వేసాను నేను. పుల్ల గోంగూర అండి, ఎర్ర గోంగూర చాలా బాగుంటుంది అసలు. గోంగూర అంటే కూడా బాగా తింటారు మా ఇంట్లో. చూడండి, ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు వేస్తా చూడండి. దీని మీదనే ఈ గోంగూర మీదనే ఇన్ని ఉల్లిపాయ ముక్కలు వేసేసాను. ఇప్పుడు దాని మీదనే సాల్ట్ కూడా వేస్తున్నా చూడండి. కొంచెం ముందు కొంచెం వేసుకోండి, సాలకపోతే తర్వాత వేసుకోండి. గోంగూర ఉంది కాబట్టి కొంచెం పట్టిద్దని వేసాను నేను. ఇప్పుడు అండి పచ్చిమిర్చి వేసేస్తున్నా చూడండి. పచ్చిమిర్చి గోంగూర ఉందని కొంచెం 4 కాయలు ఎక్కువ వేసాను నేను. లేకపోతే 2 వేసుకుంటే చాలా అచ్చంగా తోటకూర అయితే. ఇప్పుడు చూడండి, ఇగో చిన్న ఉల్లిపాయలు దంచింది కచ్చా బిచ్చికి ఇట్లా నల్లగొట్టానండి. ఇలా నల్లగొట్టా కచ్చా బిచ్చిగా ఎల్లిపాయలు కొంచెం. ఇవి మళ్ళీ తాలింపుకి వేస్తాను. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తా చూడండి. ఇప్పుడు కారం కూడా అండి మనం విడిగా వండుకుంటే ముందే వేయొచ్చు. కుక్కర్లో కాబట్టి నేను ఉడికినాక వేస్తాను. ఇగో ఇలా కొంచెం ఆయిల్ వేయండి. కొంచెం పైన ఇలా వేసేసాం కదా. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు పసుపు కూడా వేసేసాను నేను. ఇప్పుడు మనం వాటర్ 1 గ్లాస్ పోసుకుందామండి. ఇదిగో ఈ గ్లాసులో సగం వాటర్ చాలండి మనకి ఇందులో వచ్చే ఆకుకూరలో. ఇదిగో సగం వేసేసాను నేను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం. చూడండి, ఇది మనం సిమ్లోనే పెట్టి చేసుకుందామండి. తొందర ఏమి లేదు మనకి. ఇది సిమ్లో పెట్టాను. అది విజిల్స్ రావాలండి. 2 విజిల్స్ వస్తే చాలు. ఆకుకూర కదండి, 2 విజిల్స్ చాలు. మళ్ళీ మనం తాలింపేసి కొంచెం మగ్గనివ్వాలి కదా, అందుకోసం. ఇప్పుడు కుక్కర్ మూత తీస్తున్నామండి. ఇది అయిపోయింది మనకి. చూడండి ఎంత చక్కగా అయిందో. గోంగూర తోటకూర పులుసు అండి. ఇది కింద పెడతా ఇది నేను పొయ్యి మించి. చూడండి, ఇప్పుడు ఇది పెట్టి ఇట్లా మెదుపుకుందాము. పప్పు కుత్తి కూడా మెదుపుకోవచ్చు, కానీ నేను ఇది పెట్టి ఇలా అంటున్నాను. కొంచెం చూడండి, ఇది మెదుపున్నా. ఈ గోంగూరలో చాలా లాభాలు ఉన్నాయండి మనకి. విటమిన్ ఏ ఉందండి, B2, B1, B2, B9 ఉన్నాయి. కంటికి చాలా మంచిది. ఐరన్ మీకు చాలా చాలా మంచిది. గోంగూరలు ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయండి మనకి లాభం ఒంటికి. కాల్షియం కూడా, ముఖ్యంగా కాల్షియం కూడా చాలా బాగుంటుంది గోంగూరలో. మీరు వారానికి ఒక్కసారైనా వండుకొని తిని చూడండి. పొటాషియం ఉంది, రేచీకటిని నయం చేసిద్ది. ఇది అన్నీ ఉన్నాయి గోంగూరలో. మీరు ఒకసారి వండుకొని వారానికి ఒక్కసారైనా గోంగూర చేసుకుని తిని చూడండి మీరు. ఇంకా ఈ గోంగూర గురించి చెప్పుకున్నాం కదండి, నేను తాలింపు చేస్తున్నా చూడండి. ఇప్పుడండి మనం గోంగూర గురించి విన్నాము. ఇప్పుడు మనం తోటకూర గురించి చెప్పుకుందాం. తోటకూరలో కూడా ఐరన్ ఉంది. మనకి ఫ్యాట్ తగ్గించిద్దండి. ఒంట్లో కొవ్వు అవన్నీ తగ్గుతాయి. బరువు తగ్గించిద్ది మన శరీరాన్ని. మనకి లాభం కంటికి అన్నిటికీ. ఇది కూడా మంచిది, హెల్త్కి చాలా మంచిది. పొట్ట తగ్గించిద్ది. ఈ తోటకూర కూడా చాలా లాభం అండి. రోజుకు 1 కప్పున్నర తినండి కర్రీ చేసుకొని తోటకూర. ఈ తోటకూర 4-5 రకాలుగా కూడా వండుకోవచ్చు. రక్తహీనత ఉన్న వాళ్ళు ఎక్కువగా తినండి. ఇంకా వాళ్ళకి ఇంకా బాగా మంచిది అసలు. కడుపులో నుండి పురుగులు ఉన్న పోతాయి. అన్నీ చాలా మంచిదండి దానికి. ఎందులో నేను ఆవాలు వేసాను, శనగపప్పు వేసాను, మినపప్పు వేసాను, ధనియాలు వేసాను, ఇదిగో జీలకర్ర కూడా వేసానండి. ఇప్పుడు నేను ఈ తాలింపుకి ఎండుమిర్చి వేస్తున్నా. ఈ తోటకూరకి ఎండుమిర్చి ఇంకా బాగుంటుందండి. గోంగూర తోటకూరకి వేసాను కదా. ఇప్పుడు నేను ఈ చిన్నుల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఈ చిన్నుల్లిపాయలు కూడా వేసేసుకున్నాను.
కూడా చాలా మంచిది అసలు. కరివేపాకు కూడా కళ్ళకు మంచిది కాబట్టి ఎక్కువగా వాడతాను. కరివేపాకు కూడా నేను ప్రతి దాంట్లో కూడా బాగా వాడతాను. అసలు నాకు కరివేపాకు తెస్తే మార్కెట్ నుంచి తొందరగా అయిపోయింది. నిన్నేగా తెచ్చామంటారండి. చూస్తారు కదా, ఇప్పుడు ఈ ఎర్రగా యాగనిద్దాము మనం. తోటకూర చాలా చాలా మంచిది బాడీకి. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయలు వేసేసాను. ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా ఈ మొత్తం దోరగా వేగాలి. ఇవి వేసి ఉల్లిపాయలు ఎల్లిపాయలు అన్నీ మంచిగా దగ్గరికి దోరగా వేగిన తర్వాత మనం ఆకుకూరలో వేసేసుకున్నాం. కూరలో మీకు ఇంకా తీసి ఇందులో పోసేస్తా చూడండి. తోటకూరలో నేను ఇవ్వండి చాలా ఎర్రగా అయింది. బాగా ఇలాగే కావాలండి. ఇది మాడింది అనుకోండి, ఇది మాడలేదు. చాలా ఎర్రగా అయింది, బాగుంటుంది ఇది. చూడండి అందులో కొంచెం ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు ఇది 2 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి. కొంచెం ఇది అయిపోయినట్టే. ఇక ఒక 2 నిమిషాలు తుక్కు ఉడకనిస్తే తాలింపు దీంట్లో వేసాం కదా మనం. ఇది కొంచెం తుక్కు ఉడకనిద్దాం. దగ్గరికి అయిపోయింది కూడా. ఇది అయిపోతే ఇక తీసేయటమే మనం. ఇది అయిందండి. ఇప్పుడు ఇక తీసేయటమే. ఇది మనం తీసి వేరే బౌన్లో వేసుకుందాం. ఇక చూడండి తోటకూర ఎంత బాగా అయింది. ఈ పులుసు కూర, ఇది పులుసు కూర అండి. ఇందులో చింతపండు అవసరం లేదండి. గోంగూర తోటకూర ఇంత మట్టుకే చాలా బాగైంది. బాగుంది కూడా టేస్ట్. మీరు కూడా టేస్ట్ చేయండి. వీటి వల్ల లాభాలన్నీ మీకు చెప్పాను కదండి. ఇంకా తెలవని లాభాలు చాలా ఉన్నాయి మనకి. నాకు తెలిసి నేను చెప్పాను అంత మటుకే. కానీ అందరు తినండి, మీ ఆరోగ్యాలు మీరు కాపాడుకోండి. ఈ తోటకూర కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు దాకా మాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి.